ఇవాళ ఈ కాన్స్టిట్యూన్సీలో 63,000 ఓట్లతో మమ్మల్ని గెలిపించారంటే ఈ ప్రజలకు నేను ఏమి రుణం తీసుకోవాలో నాకు అర్థం అవుతలేదు సార్. 15 నెలలు కాలం అయింది, ఏం పని చేస్తారు మీరంటే ఏం చెప్పాలో కూడా అర్థం అవుతలేదు సార్. ఈ రోజు ప్రజలు కష్టాల్లో ఉన్నారో, ప్రజలు కష్టపెడుతున్నారో కూడా అర్థమైన పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పి కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మా కాన్స్టిట్యూన్సీలోనే ఎంతో కొంత డబ్బులు ఇప్పిస్తే లంచాలతో అని నాకు ఇస్తానని డబ్బులు నేను అకౌంటబిలిటీ అవన్నీ లంచం డబ్బులే అంతే అంతే. ఎలాగా వాడు వస్తాడా ఫస్ట్ వచ్చి జనరల్గా వచ్చి సార్ లేఅవుట్ చేస్తున్నాం సార్ మీకు ఎంతమంది ఇస్తాం మీ సార్ అంటే అప్పుడు అవసరం కదా. ఇప్పుడు మళ్ళీ మన కన్సర్న్ అధికారులు ఉంటారు, ఇబ్బంది పెడతారేమో అని భయపడిస్తారు. ఎంత ఇస్తాను ₹1 అంటే ఒకళ్ళు ఎవరు కదా సార్. నేనైతే ఓపెన్ గా చెప్తున్నా, సిగ్గులో చెప్తున్నా. నా దగ్గరికి వచ్చి ఇస్తానని తీసుకున్నాను. దాదాపు అంటే ఎంత వస్తుందో ఒక ఎమ్మెల్యేకి ఆఫరింగ్స్ ఎంత వస్తాయో మీరు ఆలోచించారు. నాకు తెలియదు, నేను చెప్తున్నాను. నేను ఎలా తీసుకుంటే ఒక 4 కోట్లు 3 కోట్లు వస్తాయి.